పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన పాపానికి ప్రియురాలి తండ్రి గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా యువకుణ్ణి నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పుట్టినరోజు నాడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బర్త్డే వేడుకల్లో పాల్గొంటున్న విషయం తెలుసుకుని ప్రియురాలి తండ్రి గొడ్డలితో నరికి చంపినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ప్రేమకు అడ్డు చెప్పాడు. ఇక నుంచి తన కూతురితో మాట్లాడొద్దని సాయి కుమార్ ను హెచ్చరించాడు. కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా ప్రియుణ్ణి చంపాలని అమ్మాయి తండ్రి అనుకున్నాడు. దీనికోసం ఒక పథకాన్ని రచించి దాన్ని అమలు చేశాడు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కూర్చొని వారితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకుని ఒక్కసారిగా విచక్షణారహితంగా సాయి కుమార్ పై దాడి చేశాడు. దీంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయి కుమార్ ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయి కుమార్ మృతి చెందాడు. సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే బండ్లు, కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీడిని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా కూకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయినాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతోని దాడి చేసి. పరువు హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. స్థానిక పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండటంతో ఘర్షణ తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.